బోయిపాలెం రోహిణి ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ వారు మా బిల్డింగ్ని అద్దెకి తీసుకొని 2021 నుంచి సంస్థను నడిపిస్తూ కొంతకాలం మాకు అద్దె ఇచ్చి గత 33 నెలలుగా ఓనర్స్ అయిన మాకు ఎటువంటి అద్దె ఇవ్వకపోవడంతో ఆందోళన. ఇప్పుడు మేము ఎస్ఆర్ కాలేజీ అన్న ఒక మేనేజ్మెంట్ యాక్చువల్గా ఇచ్చింది ఎస్ఆర్ కాలేజీ కాదు, రోహిణి ఎడ్యు సర్వీసెస్ అని ఒక అనుభవతుల సంతోష్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ కుమార్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళైతే యాక్చువల్గా ఈరోజు వరకు మా దగ్గర రాలా, మమ్మల్ని ఈరోజు వరకు కలవాలి ఎప్పుడు కూడా. వాళ్ళు మాకు ఓన్లీ అడ్వాన్స్ పంపించారు. అడ్వాన్స్ పంపించి మా తరపు నుంచి ఒక మనిషి వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇద్దరం కూడా అగ్రిమెంట్ చేసుకున్నాక మేము కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్లోకి వాళ్ళు దిగారు. రెడీ అయిపోయిన బిల్డింగ్ అయితే కాదు మాది, అది 2001లో మేము ఏప్రిల్లో వాళ్ళకి అగ్రిమెంట్ చేసాము. సెప్టెంబర్ నెలలో వాళ్ళకి 36,000 అసెప్ట్ మేము హ్యాండ్ ఓవర్ చేసాము. తర్వాత మళ్ళీ మేము 2022లో 77,000 అసెప్ట్ వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. రెండు కలిపి 77,000 అసెప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక రిసీవ్డ్ మేము ఎంత బిల్డింగ్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని హ్యాండ్ ఓవర్ పొజిషన్ కూడా మనకు రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం ఎటువంటి రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా రెంటల్స్ పే చేయలేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా సరే మీ బిల్డింగ్లో ఉన్న కంప్లైంట్స్ పెండింగ్లు అవి ఇవి అని చూపిస్తున్నారు తప్పితే ఒకసారి కూడా రెంట్ గురించి కానీ రెంట్ గురించి ప్రస్తావన కానీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, కావాలంటే ఓనర్స్ చూసుకుంటారు. కానీ ఆ ఓనర్స్ ఫోన్ నెంబర్ మా దగ్గర ఇవ్వలేదు. మేము ఎన్నోసార్లు అడిగాము వాళ్ళకి, మీ ఎవరైతే మా దగ్గర రెంట్కి తీసుకున్నారో వాళ్ళ తాలూకు అడ్రస్ అని కానీ ఓనర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీలు కానీ మాకు కావాలని ఇక్కడ ఉన్న లోకల్ ఇన్ఛార్జ్ని చాలాసార్లు అడిగాము. ఫోన్ ద్వారా అడిగాము, డైరెక్ట్గా అడిగాము, మెయిల్ ద్వారా అడిగాము. బట్ ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు ఈ రోజు వరకు కూడాను. 3 నెలల క్రితం కూడా మెయిల్ పెట్టాము మీ ఓనర్స్కి మేము చెప్పాలని. ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి మా తరపు నుంచి ఒక నోటీస్ పే చేసాం, నోటీస్ పంపించాం. నా సొంతంగా ఓన్గా మాకు అర్థం రావట్లేదు మీ దగ్గర నుంచి, మేము బ్యాంకర్స్ కట్టాలి, బ్యాంకర్స్ వచ్చి మాకు సీజ్ చేస్తాను నోటీసులు కట్టారు. మాకు ఇంకా 28 నెలల బాకీ ఉంది. ముందు మాకు బ్యాంకర్ నుంచి ప్రాబ్లం ఉంది. మిగతా పనులు మీకు ఎందుకైతే పూర్తి చేసి మేము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అగ్రిమెంట్లో మేము రాసాము 5 ఫ్లోర్లు పూర్తి చేసేస్తామని. కాబట్టి అది 5 ఫ్లోర్లు పూర్తిగా వాళ్ళకి చేసి వచ్చే బాధ్యత మాకుంది. అదే టైంలో వాళ్ళు తీసుకున్న బిల్డింగ్కి అద్దె కట్టాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. అద్దె నాపేసి బిల్డింగే కట్టమనంటే ఏ విధంగా కడతాం మేము? అంటే మేము అప్పులు తీసుకొచ్చి ఇలా కట్టించి ఆ తర్వాత వీళ్ళు వడ్డీలు లేకుండా వీళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు వడ్డీలు సరిపోతే మేము తీసుకొచ్చిన డబ్బు అది ఎంతవరకు సమంజసం అవుతుంది? దాన్ని కూడా అసలు మేనేజ్మెంట్ ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. అన్ని విషయాల్ని మేము ఫిబ్రవరి 16వ తారీఖు పంపించాము ఒక లెటరు, మాకు తెలిసినంత వరకును. మార్చి 8వ తారీఖుని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 2001 నుంచి మేము 2021లో మా అద్దెకి ఇచ్చామండి వాళ్ళకి. ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మనం ఏప్రిల్ 2021 ఏప్రిల్లో వాళ్ళకి ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మేము. సెప్టెంబర్ 1వ తారీఖున వాళ్ళకి 36,000 అసెప్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము. మళ్ళీ తర్వాత 2022లో ఆగస్ట్ 1ని మళ్ళీ ఒక 44,000 అసెప్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము. టోటల్ 77,000 అసెప్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి మేము ఇవ్వాల్సింది ఇంకా 2 ఫ్లోర్లు ఉంది అగ్రిమెంట్ ప్రకారం ఉంది. మేమేమంటున్నాము, వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పొజిషన్కి మీరు రెంటల్స్ పే చేస్తూ ఉంటే మేము కట్టాల్సింది కట్టి మీకు అప్పచెప్తాం కదా. కరోనా కష్టంలో కూడా మధ్యలో వీళ్ళకి అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ మా కరోనా వచ్చింది. 5 నెలలు పనులన్నీ ఆపేసాము. అక్కడ మేము ₹1 కోటి దాకా నష్టపోయాం. మేము సామాన్లు పడేసి వర్కర్స్ని ఆపేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేసి అంతవరకు ఆపాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ మేము ఆగమేఘాల మీద వాళ్ళు చెప్పినట్టుగా మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కట్టుకుంటూ వస్తున్నాం. కానీ ప్రతిరోజు మా డబ్బులు అప్పులు తీసుకొచ్చి కట్టుకోను నేను రెంట్ ఇవ్వను అంటే మరి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మా దగ్గర వాళ్ళు? మొత్తం బిల్డింగ్ అయిన తర్వాతే మా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అటువంటిప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల రెంట్లు కడుతూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటే మాకు చెప్పుకొని చేయించుకోవద్దని మేము అంటలేదు. ఇది మా బిల్డింగ్, మేము వాళ్ళకి అద్దెకి ఇచ్చాము. మా ఓన్ ప్రాపర్టీని మేము పాడు చేసుకోవాలంటే మేము ప్రయత్నం చేయం కదా. ప్లస్ కట్టిస్తాను ఒక మాట ఇచ్చాము మేము అగ్రిమెంట్ ప్రకారం. 77,000 అసెప్ట్కి దానికే మనం అద్దె అడుగుతున్నాం కానీ మిగతా దానికి మనం అడగాం కదండి. అడ్వాన్స్ రూపంలో ఎంత ఉన్నా అది రిఫండబుల్ అడ్వాన్స్. వాళ్ళది రిఫండబుల్ అడ్వాన్స్ ఏ రోజు వెకేట్ చేస్తారో ఆ రోజు మేము రిఫండ్ చేస్తాము. బట్ రెంటల్స్ పర్టికులర్గా చూసుకోవాలనుకుంటే ఈ రోజుకి మాకు 5 నెలలు అంటే మాకు పే చేశారు వాళ్ళు. అది కూడా టీడీఎస్ కట్ చేసి 3 నెలలే పే చేశారు. టీడీఎస్ కట్ చేయకుండా 20 లక్షలు ఇచ్చారు అంతే.
మిగతా డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్నిసార్లు మేము మొరపట్టుకున్నా సరే ఆఖరికి మొన్న ఫిబ్రవరి 16వ తారీఖుని ఒక మెయిల్ పెట్టాము, ఒక రిజిస్టర్ పోస్ట్ పంపించాము వాళ్ళ ఆఫీస్కి. ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి మాకు రిటర్న్ అయిపోయింది, అడ్రస్ నాట్ క్లియర్ అని చెప్పి రిటర్న్ అయిపోయింది మాకు పోస్ట్. మళ్ళీ మేము తర్వాత 18/6 మళ్ళీ మెయిల్ పెట్టడం జరిగింది వాళ్ళకి. తర్వాత ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్కి ఒక రిజిస్టర్ పోస్ట్ పంపించాము, లోకల్ ఇన్ఛార్జ్ ఎవరంటే ఆయనకి. అలాగే ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ సుమారెడ్డి గారికి వాళ్ళ హౌస్ అడ్రస్ హనుమకొండ వాళ్ళది, ఆ అడ్రస్కి పంపించాము. అలాగే ఇక్కడ డైరెక్టర్ సంతోష్ రెడ్డి గారు వారికి కూడా అదే అడ్రస్కి పంపించడం జరిగిన తర్వాత కూడా మేము క్లియర్గా చెప్పాము, ఏమండి ఈ సమస్యను మీరు మీ డైరెక్టర్స్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మా సమస్యను విని మీ ప్రాబ్లమ్స్ చెప్పి ఒక కొలిక్కి తీసుకురండి అని చెప్పాము మేము. అయినా సరే లేకపోతే మమ్మల్నే రమ్మంటారా చెప్పండి, మేము అక్కడికే వస్తాం, వచ్చి మా సమస్యలు చెప్పుకుంటాము. ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, బ్యాంకర్ నుంచి నోటీసులు వచ్చినాయి, బ్యాంకర్ వచ్చి సీజ్ వేస్తానంటున్నాడు. బ్యాంకర్ వచ్చి సీజ్ వేస్తే మా పరిస్థితి ఏంటి? వాళ్ళకి రెస్పెక్ట్ పోతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మంచి ఫర్మ్ కాబట్టి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ పోతుంది, ఓనర్స్గా మా గౌరవం పోతుంది. వాళ్ళు వచ్చి ఆప్షన్ వేసుకునే పరిస్థితికి వీళ్ళకి అద్దెకిచ్చి కాదు కదా మేమన్నది. వాళ్ళు ఏమంటున్నాము, మా ఫండ్స్ మాకు రిలీజ్ చేయండి, మీ పనులు మీరు చేయించుకోండి అని అంటున్నాము. ఈ రోజు వరకు ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాకు ఇంకా గత్యంతరం లేక ఇంకో దారి లేక కూర్చుంటాం.